మన సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో ఉన్నాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయాన్ని ధ్యానిస్తూ సామెతల గ్రంథము 3వ అధ్యాయాన్ని మనం 6 భాగాలు చేసుకొని 6 భాగాల్లో మొదటి భాగంలో మనం ఉన్నాం. 35 వచనాలు కలిగిన 3వ అధ్యాయము దైవచిత్తానికి లోబడడం అనేది మొదటి భాగం అయితే, గద్దింపునకు లోబడడం రెండో భాగం అయితే, జ్ఞానం యొక్క విలువ నెరగడం, జ్ఞానం వలన లాభాన్ని పొందుకోవడం, మేలు చేసే మనసు కలిగి ఉండడం, భక్తిహీనులకు నీతిమంతులకున్న వ్యత్యాసం. దేవచిత్తానికి లోబడడం, దేవుని మాటలకు లోబడడం. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు అని నిన్నటి దినాన మనం అక్కడ ఆలోచనను ముగించాం. మనం ఆధారం చేసుకోవాల్సింది స్వబుద్ధిని కాదు. నిజంగా మన ఆధారం ఏమై ఉండాలి, మన ఆధారం ఎవరై ఉండాలి అనే చాలా గొప్ప విషయాలు సామెతల గ్రంథకర్త మాట్లాడతాడు. నిజంగా చివర్లో మన ప్రార్థన చేస్తూ అద్భుతమైన మాట జ్ఞాపకం చేసింది. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలలో వర్ధిల్లుదుగాక. నిజంగా మనం ఆత్మీయంగా వర్ధిల్లడానికే ఈ ప్రయత్నం అంతా, ప్రయాసంతా. ఇంకా కూడా సంఘములో ఉన్న చాలా మంది ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోలేకపోతున్నారు అనేది బాధాకరమైన విషయమే. సంఘం అంటేనే ఇట్లుంటది అని సర్దుకొని పోవడమా, లేకుంటే ఎందుకు అందరూ పాల్గొనలేకపోతున్నారని తెలియక బాధపడడమా, పెద్ద క్వశ్చన్ మార్క్ ఇది. కొంతమంది స్త్రీల కూడికలో పాల్గొనరు. స్త్రీలు చక్కటి విషయాలు స్త్రీల కూడికలో నేర్చుకుంటూ, ఇప్పుడు ఉమెన్ ఆఫ్ ద బైబిల్ పరిశుద్ధ గ్రంథంలోని మహిళను ఒక్కొక్క మహిళ గురించి నేర్చుకుంటున్నారు. స్త్రీల కూడికలో పాల్గొన్నారు. యవనస్తుల కూడికలో కొంతమంది యవనస్తులు పాల్గొన్నారు. సండే స్కూలు కొంచెం పెద్ద జ్ఞానం లేదు నాకు, సండే స్కూల్ నేను పట్టించుకోను కాబట్టి. అదే సండే స్కూల్లో కూడా కొంతమంది పాల్గొనరో నాకు తెలియదు. ఎలా మరి ప్రయాసము, దైవజనులుగా మా ప్రయాసాన్ని గుర్తించకపోతే చాలా కష్టం. ఇది ప్రాముఖ్యంగా మన సంఘంలో ఉన్న బిడ్డల కొరకు ఏర్పాటు చేసి అనేకులను ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మీరు మీ కుటుంబాలు ఆసక్తిని కనబరచాల్సిందే. అది ప్రాధాన్యతగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారా అనేది కూడా ప్రశ్నే. మాకు అన్ని తెలుసు, మాకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదనే విషయం ఏమైనా ఉన్నదా? ఏమో. సంఘాన్ని కొన్ని ప్రశ్నలు అడగాలని రాసి పెట్టాను, కానీ పంపిస్తే బాధపడతారని పంపించలేదు. పంపిస్తా 2 రోజుల్లో ఆ ప్రశ్నలని సంఘాన్ని వేయాల్సిన అవసరత, బాధ్యత పాస్టర్గా నాకు ఏది ఉంది, వేస్తాం. మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని పాల్గొంటున్న మిమ్మల్ని, ఇంకా వేరే కూడికల్లో పాల్గొన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా వేయాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో, ఇక ఎక్కడ డైవర్షన్ లేదు. పూర్ణ హృదయం. ఈ మధ్యలో ఆత్మీయ బలం అనే అంశాన్ని సండేస్ ధ్యానిస్తున్నప్పుడు నిండు మనసుతో కాలేబు వెంబడించాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనం స్పష్టంగా ఈ పూర్ణ మనసు, పూర్ణ హృదయం, పూర్ణ శక్తి, పూర్ణ బలం అనే విషయాన్ని మాట్లాడుతూనే ఉంది. కాబట్టి సింపుల్. నువ్వు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుంటావు అనేది ఒకవైపు అయితే, లేదండి అయితే పూర్ణ మనసుతో దేవుని యందు నమ్మిక ఉంచుతావా? పరిస్థితులు ఎలాగైనా ఉండని, సమస్యలు ఏమైనా ఉండని, ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవడానికి ప్రార్థన చేయండి.
దేవుని చిత్తం వేరు, దేవుని సామర్థ్యం వేరు. ఈ రెండిటి విలువ మీకు తెలుసా? రెండిటి డిఫరెన్స్ మీకు తెలుసా? ఎవరైనా చెప్తారా నాకు? దేవుని సామర్థ్యం ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్తారా? దేవుని సామర్థ్యానికి దేవుని చిత్తానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటో చెప్తారా ఎవరైనా? నన్నే చెప్పమంటారా? మళ్ళీ అడగనా? దేవుని సామర్థ్యం లేదా సార్వభౌమత్వం, దేవుని చిత్తం, వాట్ ఇస్ ద హ్యూజ్, పెద్ద తేడా ఉంది రెండింటికి. దేవుని సామర్థ్యం అంటే దేవుడు పూర్తిగా కరోనానే లేకుండా చేయగలడు, సార్వభౌముడు ఆయన. దేవుని చిత్తం అంటే అది నీకు రాకుండా చేయడం అనేది ఆయన చేతిలో, ఆయన చిత్తం అది, అంతే. అంతే. కాబట్టి ఆయన సామర్థ్యం మీద అనుకోవాలి. ఆయన సామర్థ్యాన్ని శంకించే విధంగా ఉండొద్దు మన విశ్వాసం. ఈజ్ ద సావరెన్ గాడ్. ఆయన సార్వభౌముడు. మన శుక్రవారం కూడా ధ్యానిస్తున్నాం, ఆయన సార్వభౌముడు. దాన్ని మనం ప్రశ్నించేది లేదు. సార్వభౌముడు అంటేనే రెండు డెఫినేషన్స్ చెప్పిన మీకు. అన్ని ఆయనకు అధికారం క్రింద ఉంటాయి, అన్ని ఆయన ఆధీనంలో ఉంటాయి. జాగ్రత్తగా మనము అలాంటి నమ్మకం కలిగి ఉండవలసిన అవసరం ఉంది. దేవుడు స్వస్థపరుస్తాడా లేదా? స్వస్థపరుస్తాడు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడా లేదా? దట్ ఈస్ ద క్వశ్చన్. దేవుడు స్వస్థపరచని రోగం ఏం లేదు, అర్థమవుతుంది కదా? కానీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడా లేదా అనేది ప్రశ్న. నీకు దేవునికి మధ్యలో ఉన్న సంబంధం అది. అది ఆయన చిత్తం, నీ ఎడల ఆయన చిత్తం. అది మీకు అర్థమవుతుందా? పౌలు నడికట్లో తీసుకెళ్తే స్వస్థత అయింది, కానీ పౌలుకు స్వస్థత లేదు. దేవుడు పౌలు ప్రార్థన వినలేదు అందామా? పౌలు ప్రార్థననే దేవుడు వినలేదంటే పౌలు ప్రార్థనను విన్నప్పుడు నీ ప్రార్థన నా ప్రార్థన వింటాడా? పౌలు కంటే గొప్పగా ఉందని నీ జీవితం కానీ ప్రార్థన కానీ. పౌలుకు స్వస్థత దొరకలేదు. దేవుడు అన్నాడు స్వస్థత కావాలన్నా కృప కావాలన్నా? కృపనే కావాలి. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఏం అడుగుతున్నాడు? అన్ని సరిచేయబడ్డం కావాలన్నా? ఆయన కృప కావాలన్నా? అట్లానే ఆయన స్వస్థపరచలేడా? లేదు. ఆయన సార్వభౌమత్వాన్ని ప్రశ్నించట్లేదు మనం, కానీ ఆయన నన్ను స్వస్థపరుస్తాడా లేదా? అది ఆయన చిత్తం. నన్ను స్వస్థపరచలేదు కాబట్టి దేవుడు స్వస్థనే పరచడు, దేవుడు అద్భుతాలు చేయడం నేను చెప్పడానికి లేదు. ఆయన సామర్థ్యతను ప్రశ్నించే శక్తి నాకు లేదు. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచంటే ఆయన సామర్థ్యాన్ని నమ్మడం నువ్వు. ఆయన సూర్యుని ఆపుతాడు, చంద్రుని ఆపుతాడు, సముద్రాన్ని ఆపుతాడు, తుఫాన్ ఆపుతాడు, గాలిని ఆపుతాడు. You do not question his sovereignty. దాని మీద అనుమానం లేకుండా నమ్మడం. కాబట్టి చాలా మందికి అజ్ఞానంలో ఆయన చిత్తాన్ని ఆలోచన చేయకుండా ఆయన సమర్థతను ఆలోచన చేస్తున్నారు. చూసారా? దట్స్ a big mistake. That's a big mistake. చాలాసార్లు దేవుడు నా కృప నీకు చాలని అంటున్నాడేమో. సమస్యలను, పరిస్థితులను ఏం మాట్లాడకుండా మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ అంటే మనం అంటాం లేదు ముళ్ళు పోవాల్సిందే. నా కృప నీకు చాలుండ్రా, లేదు ముళ్ళు పోవాల్సిందే.
అయ్యో నా కృప నీకు చాలు, నాకు ముళ్ళు పోవాల్సిందే. అందుకే ఆ కృప పొందుకోవట్లేదు, ఈ ముళ్ళు ఉంటుంది. కృప పొందుకొని చూడు, ముళ్ళు చాలా సులభంగా, చాలా చాలా చిన్నదిగా కనబడుతుంది. కృప లేనంత కాలం, కృప లేనంత కాలం, కృప లేనంత కాలం పెద్ద ముళ్ళుగా కనబడుతుంది. ఇట్స్ బిగ్ త్రో. కృప ఉంటే నీ బలహీనతలు ఏందే ఎక్కువగా అతిశయిస్తావు, సంతోషిస్తావు. అది కృప. అన్ని పరిస్థితులకు స్తోత్రం చెల్లిస్తావు, అది కృప. దాని మీద నమ్మకం ఉంచాలి. పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచడం అంటే అది ఆయన సమర్థతను నమ్మడం. అబ్రహాం ఏమయ్య దేవుడు వాగ్దానం చేసిండు, నాకు తెలియక అడుగుతానే, ఎవరికన్నా 90 ఏళ్లకు 95 ఏళ్లకు సంతానం అవుతుందానే? లేదండి, 75వ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేసిండు. ఏది మరి? 15 ఏళ్ళాయి కదా, 20 ఏళ్ళాయి కదా. ఆయన వాగ్దానం గురించి చాలా మందికి చెప్పుంటాడు. 24th ఇయర్ వాడు వచ్చి అడుగుండొచ్చు, ఏమైనా 99 ఏళ్ళు అయిందా నీకు, 24 ఏళ్ళు అయింది వాగ్దానం చేసి, ఇంకా పుడతాడా? ముసలితనంలో ఎవరికన్నా మన 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 దగ్గర నీకు తెలిసిన వాళ్ళలో ఎవరికన్నా పుట్టిండా ఆయన? ఉరుకా ఎన్ని రోజులే దేవుడు నీకు వాగ్దానం చేసి? ఎన్ని సంవత్సరాలే దేవుడు వాగ్దానం చేసి? అంటే నీ జీవితంలో వాగ్దానం ఆలస్యమైతే నువ్వు నమ్మనిది, నీ ఎడల దేవుడికున్న చిత్తం నువ్వు గమనించాలి తప్ప దేవుని సమర్థతను అడుగుతావే. దేవుడు అన్ని చెప్తాడు కానీ చేయడు సార్, అట్లా కాదు. దేవుని సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే వాళ్ళం కాదు మనం, ఆయన సమర్థతను శంకించే వాళ్ళం కాదు మనం. ఏంటది? ఆయన సర్వశక్తి గల దేవుడు. ఆయన ఎంత ఎంత మూర్ఖత్వం అది! ఏంటి? గ్యాస్ నీ ఎడల ఆయన చిత్తం వేరుగా ఉండొచ్చు. దేవుడు ఇంకా పరీక్షిస్తున్నాడు. 99వ ఏట ఇంకా పరీక్షిస్తున్నాడు. ఒకరోజు ఎవరు వచ్చి చెప్పారు అబ్రహాం చెవిలో, 90 ఏళ్ళకు పైగా ఉన్న మీ భార్య గర్భవతి. షాక్ తినొచ్చు ముసలోడు. 100 సంవత్సరంలో కొడుకు పుట్టాడు. అది ఆయన సమర్థత. ఇట్లా కాదు, ఇట్లనే ఉండమని చెప్పేది కాదు. మనకు అంత శక్తి లేదండి. జస్ట్ ఒబే హిస్ సావరెనిటీ. అందుకే ఎవరికైనా మీరు సమర్థత చెప్పండి, చిత్తాన్ని చెప్పకండి. దేవుడు స్వస్థపరిచే శక్తి గలవాడే, కానీ నీ జీవితంలో ఏమైనదో నువ్వు గమనించు అని చెప్పండి అంతే. ఏం కాదు, నిన్ను బాగా చేస్తాడే తేరా నువ్వు పొందుకుంటే చెప్పు, లేకుంటే చెప్పకట్లా. మనమేమో చాలా ఓవర్గా దేవుడు నీకు బాగా చేస్తాడు, అయిపోతుంది, నీకు అయిపోతుంది. కాకపోయేసరికి వాళ్ళు మొత్తం దేవుడి నుంచి దూరం అవుతారు. అక్కడ మోసం జరుగుతుంది. అమ్మ, నీకంటే పెద్ద పెద్ద రోగాలు ఉన్నోడే, చచ్చిపోయినోడే దేశం లేకుండా ఆయన స్వస్థపరచలేనిది ఏమి లేదు. కానీ నీ ఎడల ఏమైనదో ప్రార్థన చేసుకో, దేవుడు ఖచ్చితంగా నీకు ఆయనకున్న సంబంధంలో కార్యం చేస్తాడని చెప్పండి. ఇట్స్ ఎక్సలెంట్. రోగం పోవడం కంటే ఎక్కువ పాపం పోవడం యొక్క విలువ అని చెప్పండి. ఇట్స్ ఎక్సలెంట్. ఒకడు రోగం స్వస్థత పొంది, ఎయిడ్స్ నుంచి స్వస్థత పొంది నరకానికి పోతాడు, తెలుసా మీకు? కానీ పాపం నుండి స్వస్థత పొందినడు పరలోకమే పోతాడు. వాడు ఎయిడ్స్ ఉన్నా సరే వాడు పాపం నుంచి స్వస్థత పొందింది అనుకోండి, లేదా పాపాన్ని ఒప్పుకుండి అనుకోండి, పరలోకం పోతాడు. పాపం ఒప్పుకోలేదు, రోగం మాత్రమే స్వస్థత పొందింది, వాడు నరకానికి పోతాడు. కాబట్టి సామర్థ్యానికి చిత్తానికి మధ్యలో ఉన్న వ్యత్యాసం గమనిస్తూ మంచిది. సామర్థ్యానికి చిత్తానికి మధ్యలో ఉన్న తేడా గమనిస్తూ మంచిది. కాబట్టి నీ జీవితంలో భిన్నమైన చిత్తం ఉంది కాబట్టి దేవుని సమర్థతను ప్రశ్నించొద్దు, నమ్మకుండా ఉండొద్దు అని చెప్పడానికి మాటలు చెప్తున్నాను. 5వ వచనం అదే. కాబట్టి నీ స్వబుద్ధితో దేవుని సామర్థ్యాన్ని నీ స్వప్రయోజనం కొరకు వాడుకోకు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. 6వ వచనం,
సామెతలు 3. నీ ప్రవర్తన అంతటి పైన ఆయన అధికారంలో ఒప్పుకొను, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నీ ప్రవర్తన అంతటి నీ ప్రవర్తన అన్ని విషయాలలో. నిజంగా ఈ మాట కూడా ఎంత అద్భుతమైన మాట. ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్నాం, ఎన్నిసార్లు మనం చేసాం. ప్రియమైన వారులారా, ఒక మాట మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మనం చాలాసార్లు ఇదేంటండి, మనం చాలాసార్లు మన త్రోవలు సరళం చేయబడాలంటున్నాం కానీ అది చేయట్లేదేంటి పైది? ఎప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాను రాయబడ్డది అక్కడ. అప్పుడు అనేది ఎవరు మీరు గమనిస్తున్నారా? అప్పుడు అనేది మనం గమనించాలి కదా. ఒక ఆయన అడిగాడు, నేను సికింద్రాబాద్కి వెళ్ళాలి. అప్పుడు నేనేం చెప్తానంటే, నువ్వు మొట్టమొదటి ఇక్కడి నుంచి ఐడిపిఎల్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఎడమవైపు ఒక రోడ్డు, కుడివైపు ఒక రోడ్డు నీకు కనబడుతుంది, టీ జంక్షన్. నువ్వు కుడివైపుకి వెళ్ళాలి సుమా. అలా 3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అప్పుడు ఎడమ వైపు ఒక రోడ్డు, కుడివైపు ఒక రోడ్డు కనబడుతుంది. నువ్వు ఎడమ వైపు వెళ్ళాలి. ఆ రోడ్డు అలాగని వెళ్ళిపోతే నువ్వు సికింద్రాబాద్కి వెళ్ళిపోతావు. మధ్యలో బోయిన్పల్లి వస్తుంది సుమి. అక్కడికి వచ్చిన తర్వాత స్ట్రైట్ కాదు రైట్ అని అప్పుడు అనే మాట పలుమార్లు వాడుతూ కూడా ప్రకటిస్తాం. అంటే ఒకటి చేసిన తర్వాతనే అప్పుడు అనేది నెరవేరుతుంది. ఎప్పుడు నీ త్రోవలు సరళం చేయబడతాయి? 24 గంటలు దేవా త్రోవలు సరళం చేయి, దేవా త్రోవలు సరళం చేయి, దేవా త్రోవలు సరళం చేయి. నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారమును ఒప్పుకున్నప్పుడు 24/7 ప్రతి క్షణం ఆయన అధికారం క్రిందికి వచ్చినప్పుడు తప్పకుండా మీ త్రోవలు సరళం చేయబడట్లేదా? మీరు ఆలోచించాలి. ఎక్కడో మీరు ఆయన అధికారానికి మీ ప్రవర్తన ఒప్పుకోలేదేమో. మీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకోనప్పుడు కూడా మన త్రోవలు సరళం చేయబడవు. ఇక్కడ బైబిల్ చాలా అద్భుతమైన విషయం అండి. ప్రతి దానికి పరిష్కారం, సమాధానం ఇక్కడ మాట్లాడాడండి. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 ప్రకారం మన శరీరంలో దేవుని ఆత్మ నివసిస్తాడు. మన లోపల ఉన్న పరిశుద్ధాత్ముడు ఎప్పుడు కూడా ఆయన అధికారాన్ని ఒప్పుకోవడం కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు. కానీ మనం శరీర సంబంధులంగా ఆయన అధికారాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడము. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది, ఒప్పుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. చాలాసార్లు ప్రియులారా, దయచేసి ఈ మాట సీరియస్ గా తీసుకోండి. చాలాసార్లు ఎందుకొరకు మన త్రోవలు సరళం చేయబడట్లేదంటే చాలా సింపుల్. నీవు ఆయన అధికారాన్ని ఒప్పుకోలేవు. ఒకసారి ఏలియా మధ్యలో, అహాబ్ మధ్యలో ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది. రాజుల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 20వ వచనంలో మీరు రాసుకోండి, నేను చదువుతాను. 1 Kings 21:20. ఏలియా ఏమంటాడంటే, అహాబ్ ఏమంటాడంటే, నా పగవాడా నీవు నా చేతిలో చిక్కుబడ్డావు అంటే దానికి ఏలియా అంటాడు, యెహోవా దృష్టికి కీడు చేయటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు. ఈ మాట నాకు చాలా సార్లు గుర్తుకొస్తుంది. యెహోవా దృష్టికి కీడు చేయడానికి ఎవరికి వాళ్ళు అమ్ముకున్న వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళ దృష్టి అంతా, వాళ్ళ దృక్పథం అంతా యెహోవా దృష్టికి కీడు చేయుట. అందుకే ఆయన యొక్క అధికారానికి ఒప్పుకునేవారు కావాలి. నేను అదే చెప్తున్నాను. నీ దేహం మీద నీకు అధికారం ఉందా? లేదు. దేవునికి అధికారం ఉంది. ఎందుకు? ఇందాక చెప్పాను, కొరింథీ మొదటి పత్రిక 6:19-20లో ఆయన వెలనిచ్చి మన దేహాన్ని కొన్నాడు. కాబట్టి మీరు మీ సొత్తు
కాదు. మీరు దేవుని సొత్తు అయిన వారు కాబట్టి నేను ఈ దేహంతో ఏదైనా చేస్తాననడానికి అధికారము లేదు. కీడు కమ్మబడుతున్నావా, మేలు కమ్మబడ్డావా? మేలు కమ్మబడ్డం అంటే క్రీస్తు కమ్మబడడం. మనం క్రీస్తు కమ్మబడ్డాం, అందుకే మనం క్రైస్తవులం అయ్యాం, క్రీస్తు వారం అయ్యాం. ఈ విషయాన్ని చాలాసార్లు నిర్లక్ష్యం చేస్తే ప్రయోజనం లేదు. అందుకే ఈ మాటలు దయచేసి మీరు కొంచెం సీరియస్ గా ఆలోచిస్తే చాలా మంచిది, చాలా మంచిది. మనం క్రీస్తుతో అంటు కట్టబడ్డవాడు, ఆయన ప్రియుడు, మనం ప్రియురాలు. హృదయ కాఠిన్యం ఉంటే తప్ప ఆయన నుంచి దూరం అయ్యే వాళ్ళం కాదు మనం. కాబట్టి ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే మన జీవితాలు సరళం చేయబడతాయి. ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే మన బ్రతుకులు సరి చేయబడతాయి. రాసుకోండి, సామెతలు 4:11-12 అలాంటి మాట మనం గమనించవచ్చు ప్రియమైన వాళ్ళ. అలాంటి మాట మనం చూడొచ్చు. జ్ఞాన మార్గం నేను నీకు బోధిస్తున్నాను, యథార్థ మార్గంలో నేను నడిపిస్తున్నాను. సామెతలు 4:11-12. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. దేవుని అధికారానికి ఒప్పుకున్నప్పుడు నీ పాదం త్రొట్టిల్లదు. దేవుని అధికారానికి ఒప్పుకున్నప్పుడు నీవు మంచిగా, ఇష్టంగా, ఉజ్జీవంగా దావీదులాగా మాట్లాడతావు. 73వ కీర్తన 24-25. యెషయా 58:11. దేవుడు నీ మార్గాలను సరళం చేస్తాడు. మీరు జాగ్రత్తగా వినాలి పిల్లలు. నేను చాలాసార్లు చెప్పాను, అవర్ గాడ్స్ లవ్ ఈజ్ అన్కండిషనల్, బట్ అవర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఈజ్ కండిషనల్. మన దేవుని ప్రేమ షరతులు లేనిదే, కానీ మన దేవుని దీవెన షరతులతో కూడినది. ఆయన ప్రేమ షరతులు లేనిది. ఆయన దీవెన మీరు చూడండి, ఎక్కడైనా దేవుడు ఆశీర్వాదం మాట్లాడుతున్నాడా అక్కడ ఒక కండిషన్ ఉంటుంది. అది చేస్తే, అట్లుంటే, అప్పుడు. అందుకే ఇక్కడ ఆశీర్వాదం ఏంటి? నీ త్రోవలు సరళం చేయబడతాయి. చాలాసార్లు మనం ఏం చేస్తాం తెలుసా ప్రియులారా? ఒక పెద్ద పొరపాటు. ఆశీర్వాదాన్ని పట్టుకుంటాం కానీ కండిషన్ వెతకం. ఆశీర్వాదాన్ని పట్టుకుంటాం కానీ షరతును చూడం. భ్రమపోడకండి, మోసపోకండి. సేవకులు, దొంగ సేవకులు చాలా మంది తయారయ్యారు. కేవలం ఆశీర్వాదాన్ని చెప్తున్నారు, కేవలం ఆశీర్వాదాన్ని చెప్తున్నారు. నో, షరతులు పాటించకుండా ఆశీర్వాదం రాదు. ఇలాంటి వాక్యాలు చాలా ఉన్నాయి బైబిల్లో. తరచుగా వాడబడే ఒక వచనం చూపిస్తాను. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఇదైతే ఎంత నిర్లక్ష్యమైందో ఈ వచనం. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులంగా చేయనని రాసుకుంటారు. దీని మీద ఫ్రేములు ఉన్నాయి, ఆటోల మీద రాస్తారు. చాలా మంది చెప్తారు యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అప్పుడని ఎగరేశారు, అప్పుడనే మాటను ఎగరగొట్టారు. ఆయన కుమారుడైన యేసు అనక ముందు అక్కడ అప్పుడని ఒక మాటను చూడండి. మీరు బైబిల్లో చూస్తున్నారా? అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం. అప్పుడు కంటే ముందేంటి? అప్పుడు కంటే ముందేంటి? ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్యమైన సహవాసం గలవారమై ఉందుము. అప్పటిదాకా యేసు రక్తం పనిచేయదు. యేసు రక్తం పాపాన్ని క్షమించింది పో. ఎట్లా పనిచేస్తుంది యేసు రక్తం? దెర్ ఇస్ ఎ కండిషన్. దెర్ ఇస్ ఎ కండిషన్. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం నువ్వు కూడా వెలుగులో నడిచి ఆయనతో వినండి, అన్యోన్య సహవాసం. ఒట్టి సహవాసం కాదు, ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్, ఇంటిమసీ విత్ గాడ్, ఇంటిమసీ విత్ క్రైస్ట్. అప్పుడు ఈ అప్పుడులన్నీ ఎగరేసారు, అప్పుడులన్నీ ఎగరగొట్టారు. నిన్ను స్వస్థపరిచే యెహోవాని నేనే అంటారు. నిర్గమ 15:26 చివరి మాట పట్టుకొని దానిపైన 6 ఆజ్ఞలు ఉన్నాయి. మరి అదెవడు చేయాలి? మీ తాతన మా తాతన?
అదెవరు చేయాలి? ఏ ఆశీర్వాదమైనా కానివ్వండి, ఏ ఆశీర్వాదమైనా కానివ్వండి, కండిషన్ లేకుండా లేవు. మీరు చూసుకోండి, ఇక మీరు స్టడీ చేయండి దాని మీద. ఆయన త్రోవలు సరళం చేయాలి అంటే నీ ప్రవర్తన అంతటి అందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. 7వ వచనం, సామెతలు 3వ అధ్యాయం 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. యెహోవానికి వాడే జ్ఞాని అనుకుంటానండి కదా. వానికి తెలిసిందే వట్టి జ్ఞాని కాదు, నాకు మొత్తం తెలుసు అనుకుంటాడు ఒక్కొక్కడు. ఇక నాకు ఎవడేం చెప్పాల్సిన అవసరం లేదు, నాకు మొత్తం తెలుసు అనుకుంటారు. మీరు చెప్పండి ప్రియులరా, మీరు చెప్పండి. ఇక్కడున్న ఇప్పుడు ఈ గ్రూప్ లో ఉన్న మనం ఇంచుమించు 36 మంది జాయిన్ అయ్యారు. కొంతమంది ఫ్యామిలీస్ తో ఉన్నారు కదా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేయనా? ఇక్కడున్న మీలో ఎంతమంది మాకు అన్ని తెలుసు అనుకుంటున్నారు? మాకు చాలా జ్ఞానం ఉంది అనుకుంటున్నారు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఏమనుకుంటారు తెలుసా అండి, నాకు అన్ని తెలుసు, అసలు నేను చేసేదంతా కరెక్టే, అసలు నేను జ్ఞానిని తెలుసా, నేను తురుము. అసలు నా జ్ఞానం ఏందది? ఎంత తెలుసు నీకు? 20 ఏళ్ళు అయిందండి బైబిల్ చదవబట్టి. మనం చాలా మంది మనోళ్ళు ఎక్కడెక్కడ కానీ బైబిల్లో ఫుల్ ఫర్రా జ్ఞానం అనుకుంటారు. నన్ను ఒకసారి ఒకరు అడిగారు, ఏమంటారు బైబిల్ మీరు ఎంత చదివారు, బైబిల్ మీకు ఎంత అర్థమైంది అంటే, ఏం చెప్పాలో నాకు అర్థం కాక ఒక మాట నేను చెప్పాను. నాకు తెలిసి దేవుడి యొక్క సత్యం అంతటిని ఒక 100% అనుకుంటే బైబిల్లో కాదు. కానీ ఎందుకంటే బైబిల్ ఒక్కటే కాదు, ఇంకా అధికమైన జ్ఞానం దేవుంది. ఒకవేళ బైబిల్ని ఒక 100% దైవ జ్ఞానం అనుకుంటే అందులో నాకు 0.01% తెలుసు అని చెప్పాను. నాట్ 1%, 0.01% ఐ నో. ఇంకా నేను తెలుసుకోవాల్సింది 99.99. నాకు 0.01 తెలుసు. నాకు అన్ని తెలియదు, నాకు అంత జ్ఞానం లేదు. స్టిల్ ఐఎమ్ లెర్నింగ్. నేను ఇంకా నేర్చుకుంటున్నాను, నేను ఇంకా చదువుతున్నాను, ప్రభుని అడుగుతున్నాను. ఇంకా చాలా విషయాలు తెలియదు నాకు. నేను చాలా తప్పుడు వ్యాఖ్యానాలు నేను చాలా మాట్లాడాను. నేను ఇంకా సరి చేసుకోవాలి. రోజు రోజు దేవుడు వాటిని సరి చేస్తున్నాడు. ఇంకా జ్ఞానం కావాలి. నేను చాలా అజ్ఞానిని. నేను ప్రతిరోజు నా ప్రార్థనలో మొట్టమొదటి దేవుణ్ణి అడిగేదే అది, ప్రభు నాకు జ్ఞానం లేదు, వివేకం లేదు, నీవు ఇచ్చిన ప్రజల్ని, నీవు ఇచ్చిన వాళ్ళని నేను నడిపించాలి, నాకు జ్ఞానం ఇవ్వండి, నాకు ఇంకెక్కువ జ్ఞానం ఇవ్వండి. నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో తొందరపడుతున్నానేమో, ఇంకా జ్ఞానం ఇవ్వండి. ఇదేదో నేను గర్వంతో అహంతో హెచ్చించుకోవడం చెప్పలేదండి. మీతో కాకుండా ఇంకెవరితో చెప్పగలుగుతాను? బయట వాళ్ళతో చెప్పలేనుగా, కాబట్టి మీతో చెప్తున్నాను నేను ఈ విషయం. నా జ్ఞానం అయితే చాలా తక్కువ. మరి మీకు 99 కూడా ఉంటుంది కొంతమందికి జ్ఞానం. నేనేం చేయలేను దాని విషయాలు. నాకైతే 0.01. ఎందుకంటే మనోళ్ళు కూడా కొన్నిసార్లు అసలు మొత్తం తెలుసు. అందుకే సామెతల గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడంటే, తన దృష్టికి జ్ఞానిని అనుకుని వారిని చూచితివా, వారిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట మేలు అన్నాడు. అందుకే పొరపాటున కూడా నేను ఒక మాట మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, మీ దృష్టికి మీరు ఎప్పుడు కూడా నేను జ్ఞానిని అనుకోకండి. నువ్వు ఎందులో అయినా సరే, బట్ ఎవర్ నీకంటే మోనార్కి ఇంకొకడు ఉంటాడు. దయచేసి అది నీకు అర్థమైతే మంచిది. నాకు బాగా జ్ఞానం ఉంది అనుకోకండి. లేదది. అది ఒకరోజు తెలుసుకున్నప్పుడు నువ్వు చాలా ఫీల్ అవుతావు, అయ్యో నాకు చాలా జ్ఞానం ఉంది అనుకున్నానే అని నువ్వు ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు స్టడీ చేయండి దీని మీద. ప్రసంగి 12:13, రోమా 12:16 రాసుకోండి. ప్రసంగి 12:13, సామెతలు 3:7 క్రాస్ రెఫరెన్స్.
మొదటి రెఫరెన్స్ సామెతలు 26:12, రెండవ రెఫరెన్స్ ప్రసంగి 12:13, మూడవ రెఫరెన్స్ రోమా 12:16. నాలుగవది రోమా 11:25. ఐదవది యెషయా 5:21. నేను చాలాసార్లు అనుకునేవాడిని అండి, నేను మీ దగ్గర ఒప్పుకుంటున్నాను, సామెతలు నాకు బాగా తెలుసు అనుకున్నాను. నేను మళ్ళీ మీకు బోధించడానికి ఏ రోజుకి ఆ రోజు చాలా చాలా సమయం వెచ్చించి దేవుని పాద సన్నిధానంలో కనిపెడుతూ గంటలు గంటలు కూర్చొని నేను రాసుకుంటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, ఒక్కొక్క వచనాన్ని దైవిక జ్ఞానం పరిశీలిస్తున్నప్పుడు అసలు నాకు సామెతల గ్రంథం తెలియదు అని అర్థమైంది. సామెతలు నాకు తెలియదు అని నాకు అర్థమైంది. దైవిక దృక్కోణం తెలియదు. నా సొంత జ్ఞానంతో తెలుసుకున్నాను, దేవుని కోణంలో వేరు అని నాకు అర్థమవుతుంది. దాన్ని మీరు కూడా గ్రహించుదురుగాక. 7వ వచనం అలా మాట్లాడింది, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. సింపుల్ గా నువ్వేం చేయాలి అంటే, ఎందుకు మీరు వినాలి. ఈ సందర్భం చూడండి, లేదా ఈ సమకూర్పు చూడండి, వాక్య మాటల సమకూర్పు చూడండి. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు అంటే బాగానే ఉండేది. దాన్ని వెంటనే యాడ్ చేసి ఏమన్నాడంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టు అన్నాడు. ఈ రెండిటికి లింక్ ఏంటంటారు? రెండిటికి మధ్యలో ఉన్న సంబంధం ఏంటంటారు అంటే, జ్ఞానిని కదా అనుకునేవాడు చెడుతనమును చేసే అవకాశం ఉంది. నాకు అన్ని తెలుసు, నేను జ్ఞాని అని ఇష్టం వచ్చిన జీవితాన్ని జీవించే అవకాశం ఉంది. అందుకే జ్ఞానిని కదా అనుకోకుండా నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చెడుతనాన్ని విడిచిపెడతావు. ఈ మాట రాగానే మీకు యోబు గుర్తుకు రావాలి. యోబు 1వ అధ్యాయం, యోబు పరిచయంలోనే 1వ వచనంలో 8వ వచనంలో, యోబు 1వ వచనం 8వ వచనంలో యోబు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, యోబు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అది ఆయన సాక్ష్యం. అలాంటి వారు దేవునికి ఇష్టం. చివరిగా 7వ వచనానికి మరొక రెఫరెన్స్ 3వ అధ్యాయం 18, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 18-20లో, ఎవడును తన్ను తాను మోసపరుచుకునకూడదు. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానిని అని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావాలి అన్నాడు. నిజంగా ఎవడైనా జ్ఞాని అంటే వాడు గల్లెగిరేసి తిరిగేటోడు కాదట, వెర్రివాడు. అందుకే మంచి మంచి జ్ఞానులంతా పిచ్చోళ్ళలాగా కనబడతారు మనకు. నాకు స్టార్టింగ్ లో నేను యేసుప్రభు నమ్మిన కొత్తలో బైబిల్ స్టడీ చదువుతున్నప్పుడు, బైబిల్ని నేను చదువుతున్నప్పుడు ఒక్కడిగా పౌలు నాకు పెద్ద పిచ్చోన్లాగా కనబడ్డాడండి. ఇదేం పిచ్చిరాడు ఆయన, యేసుప్రభు పిచ్చి ఇంత ఘోరంగా ఉంటుందా అని పౌలుని చూసినప్పుడు అనిపించింది. బాధల్లో సంతోషం, వేదనలో సంతోషం, దెబ్బలు కొడితే సంతోషం. ఇదేం పిచ్చిరా బాబు, నీకేమైనా చదువు తక్కువనా, హోదా తక్కువనా, ఉద్యోగం లేదా? ఏమో, మంచి మంచి జ్ఞానులందరూ వెర్రి వాళ్ళలా కనబడతారు, వెర్రోళ్ళందరూ జ్ఞానుల్లాగా కనబడతారు లోకంలో. వాళ్ళు ఒరిజినల్ గా వెర్రోళ్ళు, పిచ్చోళ్ళు, పిక్కలోళ్ళు, వాళ్ళు జ్ఞానులు అనుకుంటారు. నిజమైన జ్ఞాని వెర్రోళ్ళలాగా కనబడతారు. ఎస్పెషల్గా ఆత్మీయంగా నిజంగా లోకంలో నువ్వు జ్ఞానివి కావాలంటే వెర్రివాడివి కావాలి. ఎందుకంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనమే అని కొరింథీ మొదటి పత్రిక 3:19లో రాస్తాడు. 20వ వచనంలో జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయన పట్టుకొనును, జ్ఞానులను వారి కుయుక్తిలో ఆయనను పట్టుకొనును. ఇక్కడ బాగా జ్ఞానం ఉన్నోన్ని దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ కుయుక్తిలో పట్టుకుంటాడు. అరే జ్ఞాని అంటే ఈ కుయుక్తి, యుక్తి కాదు, కుయుక్తి. ఎందుకంటే జ్ఞానులందరూ కుయుక్తులే పన్నుతారు.
జ్ఞానులందరూ కుయుక్తులను వెతుకుతారు, జ్ఞానులను వారి కుయుక్తిలో పట్టుకుంటాడు దేవుడు. జాగ్రత్త. వెర్రివాడు యుక్తిగా బ్రతుకుతాడు, జ్ఞాని కుయుక్తితో బ్రతుకుతాడు. వారి కుయుక్తిలో పట్టుకుంటాడు. జ్ఞానుల యోచనలు వ్యర్థమని ప్రభువుకు తెలియను అని రాయబడ్డది అక్కడ కొరింథీ మొదటి పత్రిక 3:20. అందుకే నువ్వు వెర్రివాడిగా ఉండు, జ్ఞానివి కాదు. 8వ వచనం, ఎప్పుడైతే యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెడతావో, మరొకసారి ఇక్కడ 6వ వచనంలో ఉన్నట్టు అప్పుడు మళ్ళీ ఆశీర్వాదం. అప్పుడుకు ముందు షరతు, అప్పుడు తర్వాత ఆశీర్వాదం. పట్టుకోండి మాటలు మీరు. బైబిలు నిజమైన ఒక శ్రేష్టమైన గని. దేవుడు ఒక పెద్ద గనిని, నిధిని నీకు ఇచ్చాడు. దాన్ని మనం ఎంత త్రొవితే అంత మనం పొందుకోవచ్చు. ఆరోగ్యం ఎక్కడ దొరుకుతుంది? పొల్యూటెడ్ వరల్డ్ లో ఉన్నాం కాబట్టి వైద్యుల ద్వారా ఆరోగ్యం దొరుకుతుంది. దేవుడి దగ్గర కూడా, దేవుని వాక్యాల్లో కూడా ఆరోగ్యం ఉంది. అప్పుడు 8వ వచనంలో, నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువ కలుగును. కాల్షియం తక్కువైంది నీ ఎముకలకు. ఈ నిజమైన కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినప్పుడు వస్తుంది. మీరు భయంతో చెడుతనాన్ని విసర్జించండి, తర్వాత నన్ను అడగండి మోకాళ్ళ నొప్పులు వస్తే. భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించండి, కాన్షియస్ గా బ్రతకండి. నడువు నొప్పి వస్తే నా దగ్గరకు వచ్చి మాట్లాడండి. మీరు కాల్షియం పెరిగే మందిది. భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాలి. నీ శరీరానికి ఆరోగ్యం ఎప్పుడు? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే. ఎందుకంటే మీరు చూస్తారా, 38వ కీర్తన ఎవరు మీరు రాసుకోండి, తర్వాత చూడండి. 3వ వచనంలో, 38వ కీర్తన 3వ వచనంలో, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. మీరు చెప్పాలి, ఎముకలలో అస్వస్థతకు కారణం ఏంటి? నీ శరీరములో ఆరోగ్యం లేకపోవడానికి కారణం ఏంటని బైబిల్ చెప్తుంది. నేను అన్ని అనారోగ్యాలకు ఇదే కారణం అని చెప్పట్లేదు, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మనం తినే తిండి, మనం పీల్చే గాలి, మనం ఉంటున్న వాతావరణం అనారోగ్యానికి కారణం. నేను కాదంటలేను. ఎందుకు ఈ కోణంలో కూడా ప్రశ్నించుకోవద్దు. పాపం వల్ల కూడా అనారోగ్యం వస్తుంది. దేవుని కోపాగ్ని వల్ల కూడా అనారోగ్యం వస్తుంది. నీ కోపాగ్ని వల్ల ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. అందుకే ఎన్ని మందులు వేసుకున్నా పని చేయట్లేదా? దీర్ఘకాలికంగా ఎన్ని మందులు వాడినా పని చేయట్లేదా? ఒకవేళ ఈ రోగము దేవుడు అనుగ్రహించిన పౌలు లాంటి ముల్ల అయితే నీ కృప నాకు చాలు, ఉండనియండి అవుతుంది. లేదు, ఈ రోగము దేవుని కోపాజ్ఞ అయితే అది పోవాలి, అది ఉండొద్దు. నీ ఎముకలు బలహీనంగా ఉండడానికి నీ పాపమే కారణమా? అయితే ఉండడానికి వీల్లేదు, క్షమించండి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జిస్తే నీ శరీరానికి ఆరోగ్యం, నీ ఎముకలలో బలం, నీ ఎముకలలో బలం. మీరు తర్వాత చదువుకోండి, కొరింథీ మొదటి పత్రిక 6:18, సామెతలు 5:8-11. అందుకే పరిశుద్ధ జీవితం ప్రాముఖ్యం.
తర్వాత సామెతలు 4:20-22. రాసుకున్నారు కదా 8వ వచనానికి క్రాస్ రెఫరెన్స్లు. కీర్తన 38:3, కొరింథీ మొదటి పత్రిక 6:18, సామెతలు 5:8-11, మరొకటి సామెతలు 4:20-22. ప్రియులారా, ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళక ముందు ఒక ప్రశ్న మీకు. మీరు వీడియోలు ఆన్ చేయగలుగుతారా? చాలా మంది వీడియో ఆఫ్ ఉంది. నిద్రపోతున్నారా ఏంటి? ఎందుకంటే చాలా మంది కనెక్ట్ అయ్యి నిద్రపోతున్నట్టుగా సమాచారం. అంతేను. పిల్లలు, మీరు పెద్దవాళ్ళు కాదులేండి, పిల్లలు, యవనస్తులు. ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని వేయాలనేది నా ఉబలాటం. ఏంటో తెలుసా? మీరు మళ్ళీ ఏదైతే పొద్దుట వింటున్నారో, నేర్చుకుంటున్నారో, దీన్ని ఆ రోజు స్టడీ చేస్తున్నారా? అనేటోళ్ళు మీ చేయెత్తి చూపియండి. ఆ రోజులో మీరు స్టడీ చేస్తున్నాం అనేటోళ్ళు చేయెత్తి చూపియండి. చేయలేదనుకోండి, మళ్ళీ ఇదొక ఇన్ఫర్మేషన్ పుస్తకం అవుతుంది మీకు. మీ పుస్తకాలు నిండుతాయి, బుర్రలు ఖాళీ అవుతాయి, హృదయాలు మారవు. మీరు చదవాలి, ఆ రెఫరెన్స్లు చదువుకోవాలి, చక్కగా వీలైతే నోట్స్ చేసుకోవాలి. చక్కటి ఇన్ఫర్మేషన్ ప్లస్ ట్రాన్స్ఫర్మేషన్ రెండు జరగాలి. థ్యాంక్ యూ సో మచ్. అంటే నన్ను నేను ప్రోత్సహించుకుంటా, పర్వాలేదు అయితే చెప్పొచ్చు అని అనిపించుకోవడానికి అంతే. లేదనుకోండి, ఈ పొద్దున ఏం బాధ కదా. 9వ వచనం మరియు 10వ వచనం. మరొకసారి ఇక్కడ అప్పుడు 6వ వచనంలో అప్పుడు, 8వ వచనంలో అప్పుడు, 10వ వచనంలో అప్పుడు. 3వ అధ్యాయం అప్పుడు మీద బాగా బేస్ అయిన అధ్యాయం. 9వ వచనం, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. నాకు తెలిసి చాలా సార్లు ప్రియమైన వాళ్ళరా, ఈ మాట మనకి ఇష్టం ఉండదేమో. చాలాసార్లు ఈ మాట మనకు ఇష్టం అనిపించదేమో. ఏది అంటే, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను అసలు దేవుడికి ఇవ్వడము అనే కాన్సెప్ట్ చాలా మందికి ఇష్టం ఉండదు. అది కానుకలు కావచ్చు, దశమ భాగాలు కావచ్చు. అందుకే నేను దినాన నా వాట్సాప్ స్టేటస్ లో, నా ఫేస్బుక్ లో ఒక విషయాన్ని సర్క్యులేట్ చేశాం. దేవుడు నీకు కృపనిస్తే, దేవుడు నీకు సహాయం చేసే శక్తినిస్తే, ఈ ప్రతికూల పరిస్థితుల్లో నీ సేవకుడిని నువ్వు ఆదుకోవాలి. మీరు చదువుకుంటే చదవండి, లేదా నేను మన గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తాను. ఎందుకు చేయలేం మన గ్రూప్ లో అంటే, ఇక చూడు పాస్టర్ గారు ఇండైరెక్ట్ గా అడుక్కుంటున్నాడు అని బాధపడతారని, విమర్శిస్తారని చేయలేదు నేను. ఈ పరిస్థితుల్లో పాస్టర్ గారికి ఫోన్లు చేయడాలు, పరిస్థితులు విచారించడాలు, కనీసం ఈ పరిస్థితుల్లోనైనా అయ్యో మరి మేము ఆదివారం వచ్చినప్పుడు మరి కానుకలు వేయడం ద్వారా, దశమ భాగాల ద్వారా ప్రతి నెల దైవజనుడు పోషించబడుతున్నారు, మరి ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు, ఎలా అని ఆలోచిస్తే మంచిది. చాలా మందికి ఆలోచన లేదు ప్రియులారా. ఎందుకంటే నేనే కదా మీ పాస్టర్, నాకు తెలుసు కదా. అది కొంచెం బాధాకరమైన విషయమే. కానీ వాక్యం ఏం చెప్తుంది? 10వ వచనంలో, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. మనం ఏమంటాం అంటే, అట్లెట్ల కానుకలు పంపిస్తామండి, మేము చర్చికి వస్తే కదా వేసేది,
మేము మీకు ఎట్లా పంపిస్తాం? చర్చికి రాకుండా మేము ఎట్లా పంపిస్తాం? మీరు చర్చికి రాకుండా జరిగే కార్యక్రమం ఏదాగిందో చెప్పండి, నాకు తెలపడుగుతాను. దేవుడిచ్చిన టెక్నాలజీలో మీరు చర్చికి రాకుండా ఆగిన కార్యక్రమం ఏంటి? నీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండాలా? నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్ష రసం పైకి పొర్లి పారాలా? ఎంతమంది దేవుని వాక్యాన్ని నమ్ముతారు మనస్ఫూర్తిగా? అయిపోయి. కేవలం నీ గానుగలలో ద్రాక్ష రసం ఉంటది అని చెప్పలే, పైకి పొర్లి పారుతుంది. ఇట్లాంటివి చెప్పినాం అనుకో టక్కున స్విచ్ ఆఫ్ అవుతుంది మన మైండ్. ఇచ్చేది చెప్పొద్దండి, మీ దగ్గర నుండి ఏమన్నా మాకు వచ్చేది ఉంటే చెప్పండి అన్నట్టుంటుంది. నీ ఆస్తిలో భాగం ఇవ్వడం, నీ రాబడిలో భాగం ఇవ్వడం, ఇది చాలా పెద్ద విషయం కదా. ఆస్తిలో భాగం ఇచ్చడేంది? ఇదంతా త్యాగపూర్వకమైన ఆలోచన కదా. మళ్ళీ నేను అవన్నీ రెఫరెన్స్లు చెప్తే, మలాకి గ్రంథం 3:8-10 మందిరములో ఆహారం ఉండినట్లు, ఇలాంటి విషయాలన్నీ మీకు తెలుసు. మీకు ఎక్కువగా తెలిసిన వచనాలే ఇవి, కాబట్టి అవి చెయ్యం మనం. ఆయన మందిరంలో ఆహారం ఉంటే నీ దశభాగాన్ని తీసుకొచ్చి మీరు బాగా స్టడీ చేయండి పిల్లారా దీని విషయంలో కూడా. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయం చాలా స్పష్టంగా దీని గురించి చాలా విషయాలు మాట్లాడడాన్ని మీరు గమనించవచ్చు. 4వ వచనం నుండి దావీదు చాలా విషయాలు మాట్లాడతాడు. ఆయన మందిరం కట్టడానికి చేసే కార్యక్రమం చాలా ఎక్కువ ఇచ్చాడు. అక్కడ ఎన్ని తులాలు, ఎన్ని గ్రాములు, ఎన్ని కిలోలు చాలా ఉన్నాయి అక్కడ. అవన్నీ మనం చదవాల్సింది లేదు, కానీ మీరు తర్వాత చదవండి. 14వ వచనానికి వచ్చేసరికి అవన్నీ ఇచ్చిన తర్వాత ఏమంటాడంటే ఆయన, ఈ ప్రకారం మనపూర్వకముగా ఇచ్చు సామర్థ్యం మాకు ఉండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలననే కలిగెను గదా. హల్లెలూయా. సమస్తము, మీరు నమ్ముతారా ఈ మాట? సమస్తం నీ వలన కలిగిందయ్యా. నా ఉద్యోగం, నా వ్యాపారం, నా కుటుంబం, నా సంపాదన ఎవరి వల్ల కలిగింది? సమస్తం. చెప్తారా మీరు? ఎవరి వలన? దేవుడి వలననే కలిగెను కదా. ఆయన ఒప్పుకుంటున్నాడు, సమస్తము నీ వలననే కలిగెను కదా. నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం. ఈ మాట మీకు అర్థమవుతుందా? నా కాదు, నీ. మనం ఏమంటుంది తెలుసా? నా సంపాదనలో కొంత నేను దేవునికి ఇచ్చానంటున్నారు. కానీ ఇది నానా? నీ బైబిల్లో నా ఉందా, నీ ఉందా? 14వ వచనంలో తీసారా? దినవృత్తాంతముల మొదటి గ్రంథం 29:14 తీసారా? మీ బైబిల్లో నా ఉందా, నీ ఉందా? నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చాం. మనం ఏమంటాం? మీరు చెప్పండి. నా సంపాదనలో కొంత నేను ఇచ్చానండి. ఎక్కడిది నీ సంపాదన? ఎక్కడిదా నీ సంపాదన? ఎక్కడిది? దేవుడు ఒక నరాన్ని ఒత్తితే సంపాదిస్తావు నువ్వు? మంచం మించి లేవకుండా వంతావు. నీ ఆరోగ్యం దేవుడిచ్చిన సంపాదన, నీ బలం దేవుడిచ్చిన సంపాదన, నీ కుటుంబం దేవుడిచ్చిన సంపాదన. మొన్న సృజన హాస్పిటల్లో 23 లక్షల బిల్లు వేశారు. ఒక కోవిడ్ పేషెంట్ కు 23 లక్షల బిల్లు వేశారు. 20,000 ఆయనకు నెలకు జీతం. మీరు చెప్పాలిగా ఆయన సంపాదన ఎంతో. అట్లాంటిది ఒక్కటి తగులితే సరిపోదు, నీ జీవితాంతం సంపాదించిందంతా మూటగట్టి ముళ్ళగట్టి తీసుకుపోయి ఇచ్చేయడానికి. స్టిల్ ఇప్పటికి ఇంకా మనం సజీవంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. అంతకు మించిన సంపాదన ఎక్కడిది చెప్పండి మీరు? అందుకే దావీదు ఏమని ఒప్పుకుంటున్నాడు తెలుసా? నా అనలేదు ఆయన. నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చున్నాం.
మా పితరులందరి వలనే మేము మీ సన్నిధిలో అతిథులమును పరదేశులమై ఉన్నాము. మా భూ నివాస కాలము నీడ ఎంత స్థిరముగా ఉన్నవాడు ఒకడు లేడు. మా దేవా యెహోవా పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు మందిరము కట్టించటకై మేము సమకూర్చునే వస్తు సముదాయమును నీ వలన కలిగినదే. ఇది ఒప్పుకోండి దయచేసి. మా సంపాద్యము మా వల్ల కలిగినది కాదు, నీ వలన కలిగినదే. అంతయు నీది అయి ఉన్నది. చెప్పండి, అంత నీది అయి ఉన్నది. పొరపాటున కూడా నాది అనే మాట రానియకండి ఎప్పుడు. నేను ఉద్యోగం చేసినా, నేను కష్టపడ్డా, నేను బాగుపడ్డా, అట్లా అనుకున్న వాళ్ళందరూ భూగర్భంలో కలిసిపోయారు. దేవుడు ఇవ్వాలి, దేవుడిచ్చాడు. యోబు కూడా చాలా అద్భుతంగా దీని గురించి మాట్లాడతాడండి. 4వ అధ్యాయం 11వ వచనంలో, క్షమించాలి, 41వ అధ్యాయం 11వ వచనంలో, యోబు గ్రంథం 41వ అధ్యాయం 11వ వచనం. మీరు గుర్తుపెట్టుకోండి రెఫరెన్స్. నేను తిరిగి ఇవ్వవలసి ఉండునట్లు నాకెవడైనా ఏమైనాను ఇచ్చేనా. దేవుడు అంటాడు, నేను తిరిగి ఇద్దాం అనుకున్నాను, నాకెవడైనా ఏమైనా ఇచ్చాడా? ఏమిచ్చినావు నువ్వు? మీ పక్కకి ఎవరైనా ఉంటాడు కానీ నువ్వేమిచ్చినావు దేవునికి? ఏమి అడిగినా నావన్నీ అంగీకరించు మీ దేవా అని పాడుకుంటూ వస్తాడు చర్చికి. నీకేమి ప్రభువా, నా దగ్గర ఉన్నాయని నీవు రావా అని తృప్తిలకు. కొంతమంది ఓవర్ భక్తి, నీది వేరు నాది వేరా ప్రభువా, మనం ఒక కుటుంబం కాదా అన్నట్టు బ్రతుకుతారు. నీ లాజిక్లన్నీ మనుషుల దగ్గర పనిచేస్తాయి కానీ దేవుడి దగ్గర పనిచేయవు సుమా. దేవునికి ఇచ్చే విషయానికి వచ్చేసరికి మనకంటే తెలివి కల్లోడు ఎవ్వడు లేడు ఈ లోకంలో. ఎన్ని తెలివులు వాడుతామో మనం. మీ పక్కలో చెప్పండి, దేవునికి లెక్కలు వస్తాయని. ఇక్కడ కూడా మోసమే. ఫిక్స్డ్ చేసేసారు దేవునికి. మాకు జీతం ఎంతన్నా రానియండి ప్రభా, నెలకు 1000-2000 ఇస్తాము. దేవునికి లెక్కలు వస్తాయి. దశమ భాగం నువ్వు అన్నావంటే 1111 అయినా ఇవ్వాల్సిందే. పై 11 ఇవ్వకుండా లేండి, లేదు ఇవ్వాల్సిందే. క్రమం అది. ప్రభు ఏమంటున్నాడంటే, నేను తిరిగి ఇవ్వవలసి ఉండునట్లు నాకెవడైనా ఏమైనా ఇచ్చాడా? ఇంతకంటే పెద్ద ప్రశ్న నీకు ఎవరేయాలి? అక్కడ ఏమన్నాడో మీరు చూస్తున్నారా? ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఉన్నదంతయు నాదే, నాది నాకిస్తానికి ఏమైతుంది మీకు అన్నాడు ఆయన. మీరేమన్నా కొత్తగా ఇస్తుర్రా? మీ ఇంట్లోకి వెళ్ళి తెచ్చేవండి, నాది మీరు అనుభవించుకుంటే నాది నాకెందుకు ఇస్తలేరు అంటుండు మన భాషలో చెప్పాలంటే. నువ్వు కిరాయి ఇంట్లో ఉన్నావు, ఎవరిదా ఇల్లు? ఎవరో ఓనర్ది. నువ్వు ప్రతి నెల రెంట్ పే చేయాలి కదా. మరి ఇదంతా దేవుడిది, దేవుడు నిన్ను పెట్టాడు, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వాలి కదా. ఈ మాత్రం జ్ఞానం పని చేయకుంటే ఎట్లా? మీరు చెప్పాలి. కిరాయి ఇవ్వకుంటే ఓనర్ ఏం చేస్తాడు? అట్లా దేవుడు చేయలేడని అనుకుంటున్నారా? ఒకవేళ అలా చేస్తే చాలా ఇబ్బంది పడతాం మీరు. 24వ కీర్తన 1, 50వ కీర్తన 9 నుండి 12 వచనాలు కూడా స్టడీ చేయండి. 24వ కీర్తన 1, 50వ కీర్తన 9 నుండి 12 వచనాలు. ఒక మాట చదువుదాం, మీరు కూడా బైబిల్ తీయగలిగితే మంచిది. రోమా 11:35. రోమా 11:35. చాలా అద్భుతమైన మాట అది కూడా. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు?
ఇన్కమ్ ట్యాక్స్ లో అడ్వాన్స్డ్ ట్యాక్స్ అని ఉంటుంది. అడ్వాన్స్డ్ ట్యాక్స్ కట్టినోనికి ఒరిజినల్ ట్యాక్స్ లో ఎగ్జెప్షన్ దొరుకుతుంది. దేవుడు అంటున్నాడు, ముందుగా ఆయనకిచ్చి, అందుకే ముందు ఆయనకిచ్చేయాలి. మనం ఏం చేస్తుంది తెలుసా? పాల బిల్లు కట్టి, కిరాణం బిల్లు కట్టి, ఇంటి పక్కల బిల్లు కట్టి, ఇంటి కిరాయి కట్టి, అది కట్టి, ఇది కట్టి, ఇది కట్టి, అది కట్టి, అన్ని కట్టినాక నీ దగ్గర కడతానికి ఏం లేవు. ఇక ముందుగా ఆయనకి ఇవ్వాలి, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలగాలి. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు మర్చిపోడు. నా సొమ్ములో నా ధనములో నేను దేవునికి ఎంత ఇస్తాను? లేకుంటే కొంతమంది అంటారు మేము దశభాగం క్రమంగా ఇచ్చినాం, లేకుంటే మేము అది ఇచ్చినాం ఇది ఇచ్చినాం. ఉద్దేశం తప్పు. దేవుని పిల్లలు ఏ ఉద్దేశం కలిగి ఉండాలంటే, నేను ఏది ఇచ్చినా అది దేవునిది. అసలు దేవుని దాంట్లో నుండి దేవునికి ఇచ్చిన. ఏమని చెప్పాలి అంటే, ప్రతి ఒక్కరి దృక్పథంలో దేవునిది నేను వాడుకుంటున్నా, దేవునికి నేను ఇవ్వగలను అని చెప్పగలగాలి. మీరు ఆ ఉద్దేశానికి రావాలి. నేను దేవుని సొత్తు, మేము దేవుని అధికారానికి ఒప్పుకుంటున్నాము కాబట్టి దేవుడు మా త్రోవలు సరళం చేస్తున్నాడు. మేము జ్ఞానం కాదు అజ్ఞానులము, మేము దేవుడి యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెడుతున్నాము కాబట్టి దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు, కాబట్టి మేము పని చేయగలుగుతున్నాం, కాబట్టి మా రాబడిలో ప్రథమ ఫలం ఇస్తాం, మా ఆస్తులు దేవునికి ఇస్తాం. అది మా ఆస్తి కాదు, దేవునిది. మొట్టమొదట దేవుడు అండి, తర్వాతనే ఏదైనా అని చెప్తాం. అందుకే ఇది కాంటాక్ట్ కరెక్ట్ గా వచ్చిన వెనకాల వచనానికి కనెక్షన్. ఒకటి 10వ వచనానికి 1వ వచనం నుండి చెప్పుకుంటూ వచ్చి 10వ వచనంలో ముగించాడు. అవన్నీ జరిగినాక 9 వచనాల్లో నీకు అన్ని జరిగినాక నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, నీ రాబడిలో ప్రథమ ఫలం, నీ ఆస్తిలో భాగం. కాబట్టి నువ్వు దేవునికి ఇస్తలేవు. పొరపాటున కూడా ఆ ఉద్దేశం తీసేయండి. నేను ఇచ్చిన అనకండి పొరపాటున కూడా, దట్ ఇస్ మిస్టేక్. అర్థమవుతుంది కదా మీకు? దేవునిది నేను అనుభవిస్తున్నా అంతే, దేవునిదే దేవునికి ఇస్తున్నా. మనం నథింగ్ అండి. మీ ఇంటి ఓనర్ వచ్చి, అమ్మా మీ ఇంట్లో కొన్ని సామాన్లు మేము పెట్టుకుంటాం అంటే కిరాయాలని అంటావా అంటే ఆయన ఫస్ట్ నువ్వు ఖాళీ అంటాడు. అయ్యో మీదే కదండి ఇల్లు, పర్లేదండి పెట్టుకోండి అని చెప్పడమే కదా నిజమైన భావ్యం. దేవునిది నువ్వు అనుభవిస్తున్నావు. ఇక దేవునికి ఇవన్నీ దొంగలు, మోసగాళ్ళు, ద్రోహులు అందరూ సంఘంలోనే ఉంటారు. అది బాధాకరమైన విషయం. కాబట్టి లేఖనాలను పరిశోధించండి. ఎందుకు మీ కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండట్లేదు? ఎందుకు నీ గానుగలలో క్రొత్త ద్రాక్షారసం పైకి పొర్లి పారుతలేదు? ఒక విషయం నేను చివరిగా చెప్పి ముగిస్తాను. నీ దైవజనుడు సేవను జరిగిస్తున్నాడా? నీవిచ్చే కానుకలు సేవకు ఉపయోగపడుతున్నాయా? చూసి కూడా నువ్వు స్పందించకపోతే అంతకంటే ఘోరమైన పాపం ఇంకొకటి లేదు. రెండోది, నువ్వు దేవునికి ఇస్తున్నావు, సేవకుడు కాదు, సేవకునికి ఇవ్వట్లేదు. సేవకుని కాదు నువ్వు లక్ష్య పెట్టాల్సింది. కొంతమంది సేవకునికి ఏం తక్కువ అండి అంటే, నీకేం తెలుసు సేవకునికి ఏముందో ఏం లేదు? నీకెంత తెలుసు సేవకుని గురించి? నీకేమర్థమైంది? నీకు అన్ని ఎవరు చెప్తారు? నువ్వు తెలుసుకున్నావా? నువ్వు అడిగినావు ఎప్పుడైనా సేవకునికి ఏం కావాలి, ఎట్లా ఉంది పరిస్థితి అని? ఎప్పుడైనా మీరు అడిగారా? మీ పిల్లలకు ఫీజులు ఎక్కడి నుంచి కడుతున్నారు? మీకు భోజనానికి వెళ్తున్నదా? మీరు బయట బాగా మీటింగ్స్కి వెళ్తున్నారు కదా, ఖర్చులు వెళ్తున్నాయా? మీ పరిస్థితి ఎప్పుడు మా పాస్టర్ గారు మమ్మల్ని ఇంకా పట్టించుకోలేదు అనే దృక్పథం ఉంది, కానీ ఎప్పుడైనా మీరు మీ పాస్టర్ని పట్టించుకున్నారా?
ఈ విషయంలో మేము పట్టించుకున్నాం అనేటోళ్ళు ఎంతమంది? పాస్టర్ల ఇద్దరు కుటుంబాలకు కరోనా వచ్చి 18 రోజులు 10 రోజులు అవుతుంది, ఇంచుమించు 10 రోజులు దాటింది. ఎంత పట్టించుకున్నావు నువ్వు? మమ్మల్ని పట్టించుకోవాలి అని మళ్ళీ మనం అనుకుంటాం. మీరు మమ్మల్ని పట్టించుకునేందుకు బాధ ఏం లేదండి, ఇబ్బంది ఏం లేదు. ఫోన్ చేశారు, మాట్లాడారు, అది వేరే విషయం. కానీ మిగతా విషయాలు కూడా మాట్లాడుకుంటే మనందరం ఒక కుటుంబం కదా, మనందరం ఒక కుటుంబం కదా. కరోనాలో తిండి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు, కరోనాలో మందులు వాడితే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. 16 మంది ఒక దగ్గర ఉండి మందులు వాడుతూ తింటున్నాం మేము. ఎంత ఖర్చు అయిందో చెప్తే గుండె పగిలిపోద్ది మీకు. ఇంచుమించు ఈ 10-12 రోజుల్లో ఇంచుమించు ₹1,00,000 ఖర్చు అయింది. 1 lakh. మెడిసిన్స్కి అయితేనేమి, భోజనాలకైతేనేమి. నేను ఎందుకొరకు ఈ మాట చెప్తున్నానంటే మీ బాధ్యత ఏంటి అని అడుగుతున్నాను. పట్టించుకోము, మనకు అవసరం లేదు. కానీ మా కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉండాలి, మా గానుగలలో ద్రాక్షరసం పైకి పొరలాలి. అది మన పరిస్థితి. చాలా బాధాకరమైన విషయం ఉంది. మనల్ని కూడా, మన క్రైస్తవులు కూడా ఎలా తయారయ్యారో తెలుసా? కేవలం మన సంఘం మాట్లాడతలేండి, సార్వత్రికంగా క్రైస్తవులు ఎలా తయారయ్యారో తెలుసా? చాలా మంది అహరోన్కి ఇస్తున్నారు తీసుకుపోయి. మోషే రాడు కానీ మీ దగ్గర ఉన్న బంగారం అంతా ఇవ్వండి అని. కానీ అందరు ఇజ్రాయేలీలు ఇచ్చేశారట. ఏం చేసిండు అహరోన్? బంగారం అంతా పట్టుకుపోయి దూడను తయారు చేసిండు. మీరు చెప్పాలి, ఆ దూడను తయారు చేయడం వల్ల ఇజ్రాయేలీలు ఇచ్చిన బంగారానికి ఆశీర్వాదం వస్తుందా? ఏందో రాదు, శాపం వస్తుంది. మళ్ళీ ఒకసారి టైం వచ్చింది, మందిరం కట్టాలి. మోషే అడిగాడు, మీ దగ్గర ఉన్న బంగారం అంతా ఇవ్వండి, మందిరం కట్టాలి. ఇచ్చారు. మీకు విషయం తెలుసా? దూడను తయారు చేయడానికి ఇచ్చినంత మందిరం తయారు చేయడానికి ఇవ్వలేదు. అప్పటి నుంచి ఉన్న సమస్య అది. నేను ఈరోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అయినా సూటిగా, మీరు దూడను తయారు చేయడానికి ఇస్తున్నారా, మందిరం కట్టడానికి ఇస్తున్నారా? మీరు అహరోనికి ఇస్తున్నారా, మీరు మోషేకి ఇస్తున్నారా? మీరు మోషేకి ఇవ్వండి, దీవించబడండి. తలలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. సామెతలు 3వ అధ్యాయం 5 నుండి 10 వచనాల్లో చాలా సూటిగా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని గొప్ప చేస్తున్నాం. మేము మా స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నీ ప్రవర్తన అంతటి అందు, మా ప్రవర్తన అంతటి అందు నీ అధికారాన్ని ఒప్పుకోవాలి. మేము జ్ఞానిని కదా అనుకోవడానికి లేదు. భయభక్తులు కలిగి చెడుతనం విసర్జిస్తే ఆరోగ్యం, మా రాబడిలో మీకు ఇస్తే, మా ఆస్తిలో భాగం ఇస్తే, మా కొట్లు ధాన్యంతో సమృద్ధిగా ఉంటాయి, గానుగల్లో ద్రాక్షరసం ఉంటుంది. మా ప్రియులు అనేకులు ప్రభువా, మా ప్రియులు అనేకులు ప్రభువా, నీకిచ్చి నీ ద్వారా ప్రతిఫలం పొందే రుచి చూడలేకపోవడం బాధాకరమైన విషయం. కానీ అలాగుండక మీకిచ్చి మీ దగ్గర నుండి ప్రతిఫలాన్ని అనుభవించుటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయమని, మాట్లాడే ప్రతి మాట మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని పరిశుద్ధుడు, ప్రాణప్రియుడు, నిజదేవుడు యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ సమక్షంలో ప్రార్థిస్తున్నాం.